పులిహోర తయారు చేయ విధానము. అన్నము ఫస్ట్ అన్నం మంచిగా ఆరబెట్టుకోవాలి. పులిహోర ప్యాకెట్ ఇది ఒక ప్యాకెట్. శనగగింజలు, ఉద్దిబేళ్ళు, శనగబేళ్ళు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తెల్లగడ్డ. ఇది ఎలా తయారు చేయడం అనేది చూపిస్తాను. ముందుగా ఈ పౌడర్ని వచ్చి ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె, కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడి వచ్చి ఇన్స్టెంట్గా అన్నమాట. మనము త్వరగా చేయడానికి ఇది మనము చేసుకోవచ్చండి. అన్నం మిగిలిన అన్నంతోనూ అంటే వంచిన అన్నంతోనూ మనము తయారు చేసుకోవచ్చు పులిహోర. ఇప్పుడు ఆవాలు, ఆవాల్లోనే ఈ శనగగింజలు వేసి ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. బ్యాలెన్స్ కొంచెంగా ఇంగువ, మంచి వాసన ఉంటుంది, టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ పౌడర్, పులిహోర పౌడర్ వచ్చి వేసుకోవాలి. ఒక ప్యాకెట్ పౌడర్కి 3 తినొచ్చండి. ఎక్కువ అన్నం వేస్తే కూడా బాగుండదు, కొద్దిగా వేస్తే బాగుంటుంది. ఒక 2 నిమిషాలు సిమ్లోనే ఈ పౌడర్ ఉడకనివ్వాలి. దీంట్లో సాల్ట్ ఉంటుంది, చాలు కంటే మనం మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు. ఇది కొద్దిగా వేసుకుంటాం చాలు. ఈ అన్నం కలుపుకోవాలి మొత్తం. కొద్దిగా పసుపు, ఒక 5 నిమిషాల పాటు మనము ఇది బాగా కడాయిలో ఫ్రై చేయాలి. బాగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉండాలి. ఆల్రెడీ ఆ పౌడర్లోనే ఉప్పు ఉంటుంది, సాల్ట్. మీకు ఒకవేళ సాల్ట్ కంటే కూడా మళ్ళీ కొద్దిగా వేసుకోండి. ఎక్కువ వేస్తే మన ఉప్పు అయిపోతుంది. కొద్దిగా వేసుకొని కలుపుకోవచ్చు. ఎన్టీఆర్ పులిహోర కాబట్టి మంచి టేస్ట్ బాగుందండి. చూడండి, ఇట్లా ఒక 5 మినిట్స్ అట్లా కలుపుతూ ఉంటే మీకు దీంట్లోనే కలర్ వస్తుందన్నమాట. ఆ పులుపుతనము అదంతా అన్నంలో మిక్స్ అయినప్పుడు మంచి టేస్ట్ వస్తుంది, పులిహోర టేస్ట్. కాబట్టి
మీరు ట్రై చేయండి. పులిహోర రెడీ. మీరు ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.